possible. హాయ్ హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద తేజ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళైతే నేను ముందుకు తీసుకొచ్చేసాను ఒక 3-వీలర్ వెహికల్ ని. అదేంటి 2-వీలర్ వెహికల్ చూపించి 3-వీలర్ అనుకుంటున్నాను. సో ఇది డిసేబుల్స్ కోసం డిజైన్ చేసినటువంటి ఒక పర్ఫెక్ట్ వెహికల్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే డిసేబుల్ పర్సన్ తో పాటుగా ఎవరికైతే డ్రైవింగ్ రాదో సో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ డ్రైవింగ్ కొంచెం వచ్చినా సరే ఎవరైనా హ్యాండిల్ చేయలేరు అనుకుంటే వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే సూపర్ గా ఉంటుంది. అసలు ఏంటి ఈ వెహికల్ యొక్క స్పెషాలిటీ అనేది ఎవ్రీథింగ్ మనం వీడియోలోకి అయితే వెళ్ళి మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి ఈ వెహికల్ గురించి రేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో మిగతా షోరూమ్స్ తో కంపేర్ చేస్తే మనకి ఈ వెహికల్ వచ్చేసి వీళ్ళు 50 కిలోమీటర్స్ రేంజ్ నుంచి 200 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే కస్టమైజేషన్ చేసిస్తున్నారు. సో రేంజ్ ని బట్టి మీకు ప్రైస్ అనేది ఉంటుంది. సో ప్రైస్ కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కోసం మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆప్షన్ చేయకుండా మనం డైరెక్ట్ గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి tunwal strom ZX Advance 2 అనేటువంటి ఒక డిసేబుల్ పర్సన్స్ కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వెహికల్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇది డిసేబుల్స్ పర్సన్ కే కాకుండా ఎవరైతే డ్రైవింగ్ రాదో వాళ్ళకు కూడా ఇది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ఒకవేళ ఎవరైనా బల్కీ పర్సన్స్ ఉన్నా వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుంది. ఒకవేళ బ్యాక్ సైడ్ కూర్చోవడానికి ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఇది పర్ఫెక్ట్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి అంటే ఏవైతే మనకి చైర్స్ ఉన్నాయో సో ఈ చైర్స్ అయితే చూడడానికి మనకు ఒక ఆఫీస్ చైర్స్ లాగా ఉంటాయి. అండ్ చూస్తే మనకి కంప్లీట్ ఆఫీస్ చైర్ లాగా ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ఇది మనకి కంప్లీట్ అడ్జస్టబుల్ చైర్ అనమాట. సో ఫ్రంట్ కానివ్వండి బ్యాక్ కానివ్వండి మనకి ఏదైతే కార్లో సీట్స్ మూవ్ అవుతాయో సో అలాంటి మూవింగ్ సీట్స్ ఉంటాయి. దానితో పాటుగా మనం ఏదైతే హ్యాండ్ బార్స్ ఉన్నాయో అవి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా నేను మీకు ఇవాళైతే చూపిస్తాను. అండ్ దీని రేంజ్ వచ్చేసప్పటికి మనకి 50 నుంచి 200 కిలోమీటర్స్ వరకు కస్టమైజేషన్ అయితే చూపిస్తారు. సో ఇక మనం వెహికల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ కనుక చూసినట్లయితే మనకి ఫస్ట్ చూడగానే కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తుంది, కానీ కంజెస్టెడ్ అయితే కాదు. ఎందుకు అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు చూడండి మీరు. సో ఇప్పుడు మనకి ఇది ఒక వెహికల్ అనుకుంటే మనం పర్ఫెక్ట్గా సో దీన్ని మనము ఫోల్డ్ చేసుకోవచ్చు. ఏదైతే హ్యాండిల్ బార్స్ ఉన్నాయో సో చూడొచ్చు కదా. సో ఇలా మనకి హ్యాండిల్ బార్స్ అయితే మనము ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. తద్వారా ఏంటంటే మనకి డిసేబుల్ పర్సన్స్ అనేవి చాలా ఈజీగా అయితే పైకి ఎక్కేస్తారు, పైకి ఎక్కి కూర్చుంటారు. సో ఓకే రైడర్ కూర్చుంటారు. మరి పిలియన్ పరిస్థితి ఏంటి అంటే సో పిలియన్ కూడా చూడండి మీకు. సో పిలియన్ది కూడా ఈవెన్ నాకు డ్రైవర్ కంటే కూడా పిలియన్ సీట్ అయితే చాలా బాగా నచ్చింది. బికాజ్ ఎందుకంటే మీకు ఇక్కడ ఫోమ్ చూడండి. సో ఫోమ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో చాలా మెత్తగా కూడా ఉంటుంది ఫోమ్ అనేది. సో అదొక నాకు బెస్ట్ థింగ్ అని అయితే అనిపించింది. అండ్ మీకు బ్యాక్ సైడ్ రస్ట్ కూడా ఉంది. సో ఈ రస్ట్ కూడా మీకు చాలా మెత్తగా ఉంది. మీరు ఇక్కడైతే చూడొచ్చు కంప్లీట్ మనకి సోఫా ఉన్నట్లా ఉందన్నమాట. అండ్ ఇది ఒక సైడే ఫోల్డ్ అవుతుందా అంటే అదేం లేదండి, ఇది రెండు సైడ్లు కూడా ఫోల్డ్ అవుతాయి. సో ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ రెండు కూడా మనకి బోత్ సైడ్స్ అయితే క్లోజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు చూడొచ్చు మీరు. సో రెండు అయితే నేను క్లోజ్ చేశాను. సో రెండు క్లోజ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం వెహికల్ ఎక్కిన తర్వాత సో వెహికల్ అయితే మనము క్లోజ్ చేసుకోవచ్చు. ఏవైతే హ్యాండ్ బార్స్ ఉన్నాయో సో ఈ హ్యాండ్ బార్స్ని క్లోజ్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి ఏదైతే స్టెబిలిటీ ఉందో కూర్చున్నప్పుడు సో ఆ సేఫ్టీ కూడా ఉంటుంది. సపోజ్ మనము ఈ వెహికల్లో కూర్చుంటే అసలు ఏ మాత్రం కూడా మనము ఒక 2-వీలర్లో కూర్చున్న ఫీలింగ్ అయితే ఉండదు. కంప్లీట్ మనకి ఇది ఎలా ఉంటుంది అంటే ఒక కార్లో కూర్చున్న ఫీల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మనకి అడ్జస్టబుల్. సో సీట్ అయితే మనము అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కొంచెం క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇది మనకి అడ్జస్టబుల్ అనమాట. సో మన మధ్య అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడే మనకి బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. అండ్ దీనికి ఛార్జింగ్ అని చూసుకున్నట్లయితే సో ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకి ఇక్కడైతే ఉంటుందన్నమాట. అండ్ ఏదైతే మనకి బ్రాండింగ్ ఉందో tunwal strom ZX Advance 2 అని సో ఇక్కడ ఒక బ్రాండింగ్ ఇస్తారు. అండ్ మనకి ఇక్కడ కూడా మనము బ్రాండింగ్ అయితే చూడొచ్చు. అండ్ వెహికల్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే కొంచెం చూడడానికి కొంచెం పెద్దదిగా అయితే ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ అయితే. అండ్ ఇక మనం బ్యాక్ సైడ్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి. సో బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మెయిన్లీ ఇది మనకి ARAI అప్రూవ్డ్ అని బోర్డు చూడగానే మీకు ఒకటైతే అర్థమైపోయి ఉంటుంది. ఇది నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట. సో ఇక్కడ మనం బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. సో బ్యాటరీ అయితే మనకు అక్కడైతే ఉంటుంది. అండ్ ఇవన్నీ మనకి లైటింగ్కి సంబంధించింది. సో లైటింగ్ అయితే చాలా బాగుంటుంది. ఈవెన్ మనకు ఏదో ఒక బుడ్డ కారు ఏదైతే మనం చిన్నపిల్లలకి ఒక బుడ్డ కారు కొనిస్తామో సో అలాంటి ఫీల్ అయితే కలుగుతుంది. మెయిన్లీ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ చూడొచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, మంచిగానే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేసాం. సో ఫ్రంట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ గ్రిప్పింగ్ కూడా మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఏదైతే బిల్ క్వాలిటీ ఉందో సో నాట్ బ్యాడ్, మరీ టూ మచ్ ఆఫ్ స్ట్రాంగ్ బిల్ క్వాలిటీ అని చెప్పాను. ఫైబర్ ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ ప్రొవైడ్ చేశారు. రెండు సైడ్లు మనకి బల్బ్ లైటింగ్ అయితే వస్తుంది. హెడ్ లైట్ కూడా మనకి ఇది మనకి ఏదైతే ఆన్లైన్ చూస్తామో సో ఆన్లైన్ చూసినప్పుడు LED అని అయితే మెన్షన్ చేస్తున్నారు. బట్ ఇక్కడైతే మనకి బల్బ్ అయితే ఉంది. సో బల్బుతో ఇదైతే మనకి రావడం జరుగుతుంది. సో LEDతో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే బల్బుతో కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. రెండిట్లో కాన్స్ ఉన్నాయి, రెండిట్లో ప్రోస్ ఉన్నాయి. అదైతే మీరు చూసుకోవచ్చు. ఫ్రంట్లో మనకి tunwalకి సంబంధించినటువంటి బ్రాండింగ్ ఉంటుంది. అండ్ ఏదైతే మనకి హ్యాండిల్ బార్ ఉందో సో హ్యాండిల్ బార్ అయితే మనకి చూసడానికి ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది హ్యాండిల్ బార్ అనేది. మీకు ఏమాత్రం కన్ఫ్యూజన్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ
ఇక్కడ చూడండి. సో ఇక్కడ కానీ చూసినట్లయితే మనకి హై బీమ్ లో బీమ్కి సంబంధించినటువంటి స్విచ్చెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇండికేటర్స్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకి డ్రైవింగ్ మోడ్స్కి సంబంధించినటువంటి మోడ్ ఉంటుంది, అలాగే రివర్స్ మోడ్ కూడా ఉంటుంది. అంటే డిసేబుల్ పర్సన్స్ కాబట్టి వెనక్కి వెళ్ళలేరని సో రివర్స్ మోడ్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారనమాట. అది కూడా మనం ఒక బెస్ట్ థింగ్ అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి హార్న్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనం రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే సో రైట్ సైడ్ వచ్చేసి మనకి లైటింగ్కి సంబంధించినటువంటి స్విచ్ ఇచ్చారు. అలాగే హార్న్ రెండు పక్కల ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది, అలాగే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఇది ఒక బెస్ట్ థింగ్ అనేది మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మోడ్స్ అనమాట, ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అనేసి సో మొత్తం ఒక 3 మోడ్స్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకి ఈ వెహికల్ అయితే ఉంది. సో ఈ వెహికల్ కనుక మీకు కావాలి అనుకుంటే మీరు ఏదైతే మనకి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయో సో ఆ డీటెయిల్స్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు రేంజ్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఏదైతే సీట్ ఉందో సీట్ కంఫర్టబిలిటీ అయితే చాలా బాగుంది. మెయిన్లీ మనకి కింద అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలాగే మనం పైన అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఏదైతే మనం కార్లో చూస్తుంటామో ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ కాకుండా ఏదైతే మనకి మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఉంటుందో సో అలాంటి అడ్జస్ట్మెంట్ అయితే మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇది ఫైనల్గా ఏదైతే మనకి tunwal స్ట్రోమ్ ZX అడ్వాన్స్డ్కి సంబంధించినటువంటి వెహికల్గా అయితే మనము చెప్పుకోవచ్చు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వీల్ బేస్కి వచ్చినప్పటికీ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడైతే చూడవచ్చు, ఇది మనకి డ్రమ్ బ్రేక్తో వస్తుంది. అండ్ బ్రేక్ కూడా చాలా బాగా అయితే పడుతుంది. ఆల్రెడీ నేను టెస్ట్ డ్రైవ్ అయితే చేసి చూశాను. అండ్ వెహికల్ లో స్పీడ్ వెహికల్ కాబట్టి మీరు పర్ఫార్మెన్స్ అయితే పీక్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ డిసేబుల్ పర్సన్స్కి అంత అవసరం కూడా ఉండదు అనమాట. అండ్ వెహికల్ మాత్రం ద బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. డిసేబుల్ పర్సన్స్ మాత్రం అసలు ఏమాత్రం కూడా మీరు డిసాటిస్ఫై అయితే అవ్వరు. అండ్ ఈ వెహికల్ ఒక హాట్ కేక్ వెహికల్ అని అయితే చెప్తాను. బికాజ్ ఎందుకు అంటే చాలా రోజుల నుంచి ఈ వెహికల్ నేను చేస్తున్నప్పటికీ ఈ వెహికల్ అయితే నాకు ఇంతవరకు కూడా మార్కెట్లో అయితే దొరకలేదు. నేను వీడియో చేద్దాం అన్న సమయానికి వెహికల్ అయితే సేల్ అయిపోతూ ఉంటుంది. సో అంత హాట్ కేక్ లాంటి వెహికల్ అనమాట ఇది. సో ఇది ఫైనల్గా వెహికల్ గురించి. సో గైస్ మెయిన్లీ మీకు ఇక్కడ ఒక ఫీచర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ ఫీచర్ ఏంటి అంటే మనకి కార్లో చూసుకున్నట్లయితే హ్యాండ్ బ్రేక్ ఉంటుంది కదా, అలాగే కొన్ని కార్స్లో హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా ఉంటుంది. సో అలాంటి హిల్ హోల్డ్ అసిస్ట్ లాగా మనకి ఇక్కడ డిసేబుల్ పర్సన్స్ కోసం స్పెషల్గా ఒక ఫీచర్ అయితే డిజైన్ చేశారు. సో ఇక్కడ మీకు ఒక పిన్ అయితే కనిపిస్తుంది కదా, ఇది మనం ఒక హ్యాండ్ బ్రేక్ లాగా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇది మనం ఎప్పుడైతే ఒక డౌన్ ప్లేసెస్లో కనుక ఆపాము, లేదంటే అప్ ప్లేసెస్లో కనుక ఆపాము అంటే వెహికల్ అనేది ముందుకు కదలకుండా మనకి ఇది క్లచ్ పట్టుకున్నప్పుడు గట్టిగా దీన్ని పైకి అయితే ప్రెస్ చేస్తున్నాము ఇప్పుడు. సో ఇట్లా పైకి ప్రెస్ చేయగానే వెహికల్ అయితే హోల్డ్ అయిపోతుంది అనమాట, అక్కడి నుంచి ముందుకు అయితే కదలదు. సపోజ్ మీరు ఇక్కడైతే చూడొచ్చు, నేను వెహికల్ అయితే ముందుకు పెట్టాను కానీ వెహికల్ అయితే నాకు కదలలేదనమాట. బికాజ్ ఎందుకంటే నేను ఇక్కడ లాక్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను దీన్ని రిలీజ్ చేస్తానో మనకి ఇదైతే కొంచెం ముందుకు వచ్చేస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను ఇప్పుడు ఇలా ప్లస్ చేస్తున్నాను. సో ప్రెస్ చేయగానే వెహికల్ అయితే మూవ్మెంట్ ఉంది. ఇప్పుడు నేను హ్యాండ్తో అయితే వెహికల్ నాపున్నాను అనమాట. సో ఈ విధంగా మనకు ఒక స్పెషల్ ఫీచర్ అయితే దీంట్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. సో గైస్ ఇంతవరకు వీడియో అయితే చూశారు కదా, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోకి సంబంధించినటువంటి ఈ వెహికల్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మన డిస్క్రిప్షన్లో ఒకసారి లైవ్ అయ్యి ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాం. గైస్ ఇంతవరకు వీడియో అయితే చూసారు కదా. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంక 2 వీడియోస్ మన ఛానల్లో చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చింది కంటెంట్ అని అనుకుంటే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.